మూవీ అయితే ఓకే అన్న, ఓకే అంతే. అంటే హైప్ ఉండే నాకు ఆర్ఆర్ తర్వాత ఫస్ట్ టైం ఇంటర్ వస్తుండు థియేటర్స్లో, ఒక పెద్ద హైప్ ఉండే. దేవరా ఫియర్ సాంగ్ అయినా చుట్టుముల సాంగ్ అయినా తెలిసి ఎంత ట్రెండింగ్ అయిందో, చాలా హైప్ ఉండే. కానీ ఆ హైప్ అంతా రాలేదు. ఎక్స్పెక్ట్ చేసిన కానీ అంత వేరే. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా స్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది. మా ప్రెస్ మీట్లో చెప్పినట్టు లాస్ట్ 40 minutes అదే మూవీ ఉంటుంది మీకు. ఇంటర్ ఎట్లా చెప్పింది, ప్రెస్ మీట్లో ఎట్లా చెప్పింది, లాస్ట్ 40 minutes క్లైమాక్స్ ఒకటే మూవీ ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన కొంచెం అట్లా ఉంటుందని, అదే నేను క్లైమాక్స్. అది మీరు దేవర కంటే నచ్చింది నాకు చెప్పాలంటే. ఎందుకంటే దేవర అంటే ఒక భయం, ధైర్యం అన్నట్టుంది. ఒక అసలు ధైర్యంకి ఒక క్యారెక్టరే దేవర అంటుంది. వర అయితే కొంచెం కామెడీ మంచిగా తీసుకుంటాడు. ట్విస్ట్ ఉంది నా మూవీలో, బాగానే ట్విస్ట్ ఉంది. ఫైటింగ్ అయితే బాగుంది అక్క, నిజంగా బాగుంది. మ్యూజిక్ కూడా బీజిఎం సేమ్ రొటీన్ బీజిఎం ఉంది. డైలాగ్ కూడా బాగుంది. ఇంటరాక్టింగ్ అదే సూపర్ అన్న, చుట్టుమంటే సూపర్. జాన్వీ డిసప్పాయింటెడ్ అన్న, ఎందుకంటే మూవీ మొత్తంలో 15 minutes ఉంటుంది జాన్వీ కపూర్, ఇంకేం ఎక్కువ ఉంటుంది. 15 minutes అయితే ఉంటుంది. పార్ట్ 2లో మేము క్యారెక్టర్ రోల్ చేస్తుందేమో, పార్ట్ 2లో మెయిన్ రోల్ ఉంటుందేమో. కానీ ఫస్ట్ పార్ట్లో మాత్రం జాన్వీ కపూర్ ఏం లేదు, 15 minutes మాత్రం ఉంటుంది. మూవీ లైట్ అంటే క్లైమాక్స్ అన్న, ఒకటే చెప్పచ్చు. క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, అదే హైలైట్. అది ఏమైతే సెకండ్ పార్ట్లో చూపిస్తారు. మూవీ బ్రహ్మాండంగా ఉందన్న, నిజంగా చెప్తా మూవీ బాగుంది అన్న. సోషల్ మీడియాలో ఎందుకు తప్పుగా ఇది చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆ ట్రోల్స్ రీల్స్ వై దే ఆర్ డూయింగ్ లైక్ దట్ ఐ కాంట్ ఇమాజినేషన్, ఐ కాంట్ అండర్స్టాండ్ రైట్ నౌ. ఇది తప్పు. ఎందుకంటే సినిమా ద్వారా వచ్చే డబ్బు రాష్ట్రానికి వెళ్తుంది, అది తప్పు, చాలా తప్పు. అండ్ కథ ఏంటి అని అంటే అసాంఘిక శక్తుల కోసం, అసాంఘిక శక్తులను వాడుకోవడం కోసం కొరటాల శివ 3 గంటల సినిమా తీశారా? ఆ అసాంఘిక పనులు చేయకూడదని చెప్పేసి ఎన్టీఆర్ గారు కొండ మీద ఉన్నారా 3 గంటలు అనేటువంటిది మూవీ. ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. ఎన్టీఆర్ గారి యాక్షను, ఒక పర్సన్ 3 ఫ్లేవర్లు, వర, దేవర, అందులో ఇంకో వర, వరలో ఇంకో వర. ఇది దేవర, వర, అందులో వర, 3 బాగానే ఉన్నాయి. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు గురువు గారు? 3 బాగానే ఉన్నాయండి. సొర కొద్దిగా చిక్కిపోయింది. రాజమౌళి గారు పంపించారు, అడిగా నేను వై ది సొర కమింగ్ అంటే రాజమౌళి గారు పంపించారంట. కొద్దిగా చిన్నగా అయింది సొర చేప. మరి ఎందుకు మరి బడ్జెట్ లేదో మరి ఎట్లా తెలియదు. సో చాలామంది అంటున్నారు సింహాద్రి ఒక సీన్ ఉంది అని చెప్పేసి. అఫ్కోర్స్ ఉంది. సొరచాప ఒక సీన్ అన్నారు, ఛత్రపతి శివాజీది. అఫ్కోర్స్ ఉంది. కానీ ఆ సొరచాపకు తాడేసి కట్టే ఉంటుంది చూసినావా, ఎక్స్టెండ్ లెవెల్ చేశారు దాన్ని, ఎక్స్టెండ్. అది సూపర్. సింహాద్రి ఒక సీన్ ఉంటుంది, దాన్ని ఎక్స్టెండ్ చేశారు, అది కూడా మార్లెస్గా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా. అండ్ ఇందులో ఎన్టీఆర్ అదే క్యారెక్టర్లే. అండ్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆమె ఎందుకు వచ్చిందో తెలీదు, ఆ సాంగ్ ఎందుకు దూరిందో తెలీదు. నాకైతే ఆ సాంగ్ ఒకటే వదిలేస్తే మిగతా సాంగ్లన్నీ చూడడానికి బాగానే ఉంది. ఎస్, దేవరా చనిపోతాడు, వర చంపేసుకుంటాడు. మరి పార్ట్ 2 ఎవరితో తీశారనేటువంటి సస్పెన్స్ ఉంది. మరి కథ అభిరామ్ ఏమైనా వస్తారా అనేటువంటి నాకు చిన్న డౌట్ ఉంది. సో మరి ఆయన చనిపోయాడా లేకుంటే జస్ట్ ఆయన శిక్ష చేసుకున్నాడా అనేది తెలీదు. అది పార్ట్ 2లో తెలుస్తుంది. బాగా కొట్టాడా బా నిరుదు, మరీ చెవులో చిల్లేం పడట్లా, నీట్గానే కొట్టిండు. బ్రహ్మాండంగా ఉంది అన్న ఫైట్ సీన్స్. నిజంగా చెప్పాలంటే సముద్రం ఎరిపెక్కిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2కి గులాబీ ఎక్కి నల్లగైపోతుంది. 1 part about మూవీ. ఒక దేవరా 3 ఫ్లేవర్లు. అర్థమైందా? దట్స్ ఇట్. ప్రాంతీయ పరంగా అయితే సినిమా మంచి కలెక్షన్ చేస్తాను. దెర్ ఈస్ నో ప్రాబ్లం, నో డౌట్. అర్థమైందా? బాలీవుడ్ నుంచి కూడా కలెక్షన్స్ వస్తాయి, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఎన్ని క్వశ్చన్? పార్ట్ 2 ఇప్పుడు సముద్రంలో తీశారు, మరి అగ్గిలో తీస్తారేమో. మన ఏది సినిమా అది, అవతార్ మాదిరి, అది చూడాలి. అది ట్రైలర్ వస్తే కానీ మనం చెప్పలేం, అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఎట్లా ఉందన్న మూవీ? ఎట్లా అన్న దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకుంటారు. ఎన్టీఆర్ యాక్టింగ్లో మాత్రం చింపేసిండు అన్న, దుమ్ము లేపేసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే సినిమాల కెరియర్లో అసలు ఇంతవరకు జూలే యాక్టింగ్. ఇంట్లో మాత్రం యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు ఎన్టీఆర్. అంటే ఛానల్ తర్వాత మళ్ళీ ఒక ఫ్యాన్స్కి నచ్చేటట్టు యాక్టింగ్ చేసిండు అన్న. యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు.
అంటే ఏడ చూసినా కూడా మనం మళ్ళీ పాత ఎన్టీఆర్ చూసుకుంటాం, ఒక సింహాద్రి కానీ ఒక ఆది కానీ మళ్ళీ అలా చూసుకుంటాం. ఫస్ట్ సాంగ్ మీరు డ్యాన్స్ చేస్తున్నా మాత్రం నాకు ఒక మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి అనిపించింది ఆ స్టెప్స్ చూస్తుంటే. అంటే డైరెక్షన్ అంటే ఇది ఒక కొత్త స్టోరీ అన్న, 100% రీచ్ అవుతానా. ఇప్పుడు అన్ని ఒకేలాగా చూస్తే ఒకేలాగా అయిపోతాయి కదా, స్టోరీ అన్నప్పుడు ఒక్కొక్కలాగా చూస్తేనే ఒక డిఫరెంట్ ఉంటుంది స్టోరీ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హీరో చనిపోయిన తర్వాత స్టోరీ కొంతమందికి ఎక్కుతలేదు, అది ఎందుకు, అది మాత్రం క్లైమాక్స్ మాత్రం దుమ్ములు వేసిపోయింది. ఇంకోటి సైఫ్ అలీ ఖాన్ ఫైట్ ఉంటుందన్నా, ఫస్ట్ ఫైట్ ఇద్దరు ఇలా చేతులు కట్టుకొని ఫైట్ ఉంటుంది, అది మాత్రం అది హైలైట్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంది ఫైట్ సీన్స్. అంటే హిట్ అంటే ఫ్యాన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, అందరు చూస్తారు, అందరు ఎంజాయ్ చేస్తారు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. రేటింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తా, సారీ 3.5 ఇస్తా. ఇంకోటి ప్రకాష్ యాక్టింగ్ కూడా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు యాక్టింగ్, శ్రీకాంత్ కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇలా ఉన్నాడన్న, ప్రకాష్ ఉన్నాడు అలా, శ్రీకాంత్ గారి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు యాక్టర్స్ చాలా మంది. అంటే సినిమా కష్టం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని అర్థమవుతుంది, అర్థం కాలం అర్థం కాదు. హీరోయిన్ పరిస్థితి సెకండ్ ఇంటర్వ్యూల తర్వాత వస్తుంది, అప్పుడు మాత్రం బాగా చేసింది హీరోయిన్, సూపర్ సూపర్ సూపర్.